అందరికీ హాయ్ అండి. అందరూ ఏం కర్రీస్ చేసుకున్నారు ఈరోజు? నేనైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈరోజైతే నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను. దొండకాయలు షాప్లో చూసినప్పుడు నీట్గా అనిపించినాయి, కానీ ఇలాగా కట్ చేసిన తర్వాత కాస్త లైట్గా అయితే పండినాయి. ఫస్ట్ చిన్నుల్లిపాయలు వేసాను, తర్వాత ఏమో తాలింపు గింజలు వేస్తున్నాను, తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవడమే. దొండకాయలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. దొండకాయ ముక్కలు కొయ్యటం కష్టమే, వేగడం ఆలస్యమే. అందుకని సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి అయితే సిమ్లో పెట్టేద్దాము. అదే ఇంకా స్లోగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు అయితే టిఫిన్ గిన్నెలు ఉన్నాయి, తోమేసుకుందాం. సైడ్ అయితే రైస్ ఉడుకుతుంది, మరోవైపు అయితే ఇదిగో దొండకాయ వేపుడు. కిందలో పసుపు కొంచెం కొబ్బరి కారం వేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. చిటికెడు పసుపు వేసేసుకుంటే తర్వాత కొబ్బరి కారం వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి ఇంకా పొయ్యి కట్టేసుకొని అన్నం కూడా ఉడికిపోవచ్చింది. ఇందులో సరిపడగా కొబ్బరి కారం వేసేసుకుంటే కొద్దిసేపు అలా మగ్గనిచ్చి పొయ్యి కట్టేసుకుంటే దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. దొండకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయింది. హాయ్ అండి. అమ్మాయికి స్నాక్స్ కానీ దానిమ్మకాయ కట్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళాలి కదా, అందుకని స్నాక్స్కి దానిమ్మకాయ వలుస్తున్నాను.
బట్టలు కూడా ఆరేసేసుకున్నాను. ఇప్పుడైతే అమ్మాయికి క్యారేజీ తీసుకొని వెళ్తున్నాను. ఇదిగో క్యారేజీ. నేనైతే స్కూల్ కాడికి వెళ్తున్నాను.